మనం వచ్చేసి డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే పెట్టుకుందాం. ఓకేనా? మీకు ఇష్టమేనా డ్రాయింగ్ కాంపిటీషన్? సో ఏంటంటే మీకు ఏది చాలా ఇష్టంగా ఉంటుందో ఆ డయాగ్రామ్ అనేది వేయండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మన చిన్న పిల్లలు కూడా మనకు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. మనం హౌస్ డయాగ్రామ్ దించమన్నాం అనుకో, వీళ్ళకి రాదు ఒక్కోసారి. మళ్ళీ ఫ్లవర్స్ మనకి ఇష్టమైనవి అంటే వాళ్ళకి రావు కదా. అందుకనే మీకు ఏ నచ్చితే ఆ డయాగ్రామ్ నీట్గా మంచి దించండి. దాంట్లో ఏది బాగుందో వాళ్ళకి ఒక సర్ప్రైజ్. ఓకేనా? చలో స్టార్ట్ చేద్దామా? భవిష్య ఓకేనా? తన్విష ఓకేనా? చలో స్టార్ట్. మా గేమ్ స్టార్ట్. మళ్ళీ ఒకే డయాగ్రామ్లో కూడా అందరూ ఫైటింగ్ చేసుకుంటారు. ఏంటి నా అని చూసుకుంటారు ఎంతవరకు దించినారు ఏంటి అని. సో ఇదే బెస్ట్ కదా. మా బన్నీ వచ్చి అందరినీ చూస్తూ ఉంటాడు, వీళ్ళు డ్రాయింగ్ చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటాడు. ఓకేనా? ఓకే, మా బన్నీ స్టార్ట్ చేశారు తన డ్యూటీ అనేది. అదే ఓకే సరే చేయండి అన్న. ఓకే ఫాస్ట్గా చేయండి, మళ్ళీ వీడియో అనేది లెంతీగా అయిపోతుంది. ఓకేనా? చలో నాన్న నీట్గా చేసేసాను. డయాగ్రామ్ మాత్రం నీట్గా ఉండాలి. ఓకేనా? చలో బాయ్. ఓకే మళ్ళీ కంటిన్యూషన్ చేద్దాం. ఓకేనా? టైం అనేది ఏం లేదు, ఎవరిది ఫాస్ట్గా అయితే వాళ్ళు తీసుకొచ్చి నా దగ్గర చూపియండి అట్లా. ఓకేనా? ఏంటో సీక్రెట్? ఏదైనా నీ ఇష్టమైంది చేయండి. ఓకేనా? చాలా నీట్గా వేయండి డయాగ్రామ్ అనేది. ఓకేనా? బన్నీదా ఇక్కడ పప్పలు ఇస్తా. బన్నీ గారు చూడండి వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ ఎలా చేస్తున్నారు. అందరికి ప్రసాదం తినిపిస్తున్నాం మా బన్నీ గారు. మా అపార్ట్మెంట్ రోజు భవిష్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ప్రసాదం ఇచ్చారు. సో అది తీసుకొని ఒక గిన్నెలు వేసుకుని తినుకుంటూ అందరికి తినబెడుతున్నాడు వాడు. బన్నీ ఇక్కడ ఇద్దరు భవిష్యాలు ఉన్నారు మన దగ్గర. తిన్న పేరు భవిష్య. బన్నీ రానా? బన్నీ పప్పలు. బన్నీ పప్పలు తీసుకో. పప్పలు పడేయద్దు ప్రసాదం. కూర్చొని తిని. సిట్ కూర్చొని తిని. తిన్నానా? బన్నీ రానా? బన్నీ మన అక్క గెలవాలి కదరా. టైం తీసుకొని నీట్గా వేయండి, డయాగ్రామ్ మంచిగా ఉండాలి. ఓకేనా? తొందర పడకండి. టైం లిమిట్ ఉంది, అసలు టైం చూసుకోవద్దు. చెప్పు తన్విష. ఏది? ఓకే బాగుంది. సరే చూస్తానులే లాస్ట్లో అందరివి. ఓకేనా? వావ్ మా భవిష్య హౌస్ తీస్తుంది. సూపర్ ఉంది. అయిపోయింది కదా నీకు. అది మనకు ఫస్ట్ సెకండ్ ఉంటాయా ఏంటి? సర్ప్రైజా? ఫస్ట్ అండ్ సెకండ్ ఓన్లీ 2. సో మా పిల్లలు అయితే ఇలా సిన్సియర్గా సక్సెస్ఫుల్గా చేద్దామని అనుకుంటున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక ఎగ్జామ్ లాగా డ్రా చేస్తున్నారు వాళ్ళు. సో సీరియస్గా చేస్తున్నారు. చూడండి ఏమేమి జెస్సీ ఏం కావాలి? ఓకే జెస్సీ కంటే షార్ప్నర్ ఇవ్వండి అమ్మా. ఓకే తన్వి నీ పని నువ్వు చేసుకున్నానా? అయిపోయిందా? అయితే కూర్చోను, వెయిట్ చేయను. నువ్వు బంగారం. నువ్వు బన్నీ ఏం తింటున్నావే? ఏం తింటున్నారేమో బన్నీ గారు. ఎక్కడి నుంచి వచ్చింది కాక్రోచ్? వావ్ నువ్వు డేర్ గర్ల్. ఓకే పిల్లలు ఎంతవరకు వచ్చిందానా? భవిష్య నీది ఎంతవరకు వచ్చిందానా? తన్విషది అయిపోయింది. భవిష్య ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా ఇది? భవిష్య నువ్వు చేస్తున్నావునా? పెద్ద భవిష్య అవుతుందా లేదా? ఎవరికైనా హెల్ప్ చేయండి అన్న. ఎవరికైనా ఏమైనా లేకపోతే హెల్ప్ చేసుకోండి మీరే. ఓకేనా? బన్నీ లేనా? వద్దులే. తన్విష
అయిపోయిందా? వావ్ నాన్న బాధించావు. ఏంటి హౌస్ పైన క్లౌడ్స్? వావ్ సన్. వావ్ సూపర్గా ఉంది. ఓకే ఓకేనా, వెయిట్ చేయి వాళ్ళది కూడా అయిపోయే వరకు. ఓకేనా సరే, గుడ్ గర్ల్. భవిష్య ఎంతవరకు వచ్చిందానా? అయిపోయింది. అయిపోయిందా ఇది? మరి ఎందుకు చదువుకుంది? ఓకే ఓకే ఓకే. మా భవిష్య ఏం చేస్తుందో ఏమో, మా చిన్న భవిష్య. సరేనా ఓకేనా. వావ్ మా భవిష్యత్తు కూడా అయిపోయింది. ఇక్కడ నన్ను చూద్దాం. ఇక్కడ వావ్ సూపర్గా దించింది మా భవిష్య. సో ఇంకా 3 పిల్లలది ఇంకా ఉంది. సో ఇలా అయిపోయాక చూద్దాం ఫ్రెండ్స్. మీరు అప్పటికి ఏమైనా ఆడుకోండి భవిష్య. ఎవరైనా వాళ్ళ డ్రాయింగ్ ఉంది కదా పేపర్, దానిపైన వాళ్ళ నేమ్స్ అనేది ఫిల్ చేయండి. ఓకేనా, నీట్గా రాయండి. మళ్ళీ ఎవరిది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా సరే సరే. ఎస్ భవిష్య. తన్విష ఒక స్టోరీ చెప్పు నాన్న, జోక్ చెప్పు. భవిష్య ఫైటింగ్ చేసుకోవద్దు. చెప్పండి స్టోరీ చెప్పండి. చెప్పు. ఓకే చెప్తే డ్రాయింగ్ చేయనా? చెయ్యి. వాళ్ళు అడవిలో ఉంటారు, వాళ్ళ ఇల్లు కూడా అడవిలోనే ఉన్నది. ఓకే. ఇంకా అయితే వాళ్ళ మమ్మీ రోజు చెప్పేది, అక్కడ అడవిలో నక్క ఉంటది, జాగ్రత్త, ఎప్పుడు ఆ నక్క చేతిలో మీకు దొరకద్దు అని అంటారట రోజు. ఓకే. అయితే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళట. ఓకే. భవిష్య వినండి నాన్న స్టోరీ. అక్కడ కూర్చోండి, మీరు సిట్. ఒకసారి ఆ 3 pigs చాలా అయ్యానని మనకు కొంచెం ఈక్వల్ గా డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకోబట్టది. కానీ ఆ గుట్టలక్క చేతిలో మాత్రం అస్సలు దొరకొద్దు అని చెప్తుంది. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఫస్ట్ పిగ్ ఏమో రాళ్ళతో కడదాం అనుకుంటది, సెకండ్ పిగ్ ఏమో మట్టితో కడదాం అనుకుంటారు, అండ్ థర్డ్ పిగ్ ఏమో గుడ్తో కడదాం అనుకుంటది. అయితే ముగ్గురు అలా కొన్ని రోజులకి కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత కొన్ని రోజులకి అది మొత్తం పూర్తయిపోయింది కట్టడం. అయితే అప్పుడు ఒకసారి చాలా వర్షం పడింది. నెక్స్ట్ మీ 2 మెంబర్స్ ఉన్నారు, విష్క అండ్ వర్షం అయితే వేసాను చూడండి ఎలా ఉందో. ఎంత బాగుంది అసలు, బాగుంది. మీకు కూడా నా డ్రాయింగ్ నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అయితే వర్షం పడింది, రాగతో కట్టుకున్న పిగ్ ఇంకా గుడ్తో కట్టుకున్న ఇల్లేమో అస్సలు కూలిపోదు, కానీ మట్టితో కట్టుకున్న ఇల్లు ఇంకా రాళ్ళతో కట్టుకున్న ఇల్లు కూలిపోతది. అయితే వాళ్ళు మళ్ళీ కట్టుకుంటే మళ్ళీ కొన్ని రోజులకి ఆ గుట్ట నక్కకి చాలా ఆకలేస్తుంది. ఆకలేస్తే ఖచ్చితంగా వీళ్ళని తినంత వరకు నేను అస్సలు వదలను అని అనుకుంటూ ఉండేది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వేరే బాయ్స్ తో. ఎవరింటికి వెళ్తుంది? ఫస్ట్ మట్టి ఇంటికి వెళ్తుంది, అంటే మట్టి ఇంటికి వెళ్తుంది. వెళ్తే అది నెక్స్ట్ డే చాలా మార్నింగ్, అది 4కి లెగిసి, అంటే రోజు పాల వాళ్ళు వస్తారు కదా, అలా పాల అబ్బాయి లాగా వాయిస్ చేంజ్ చేసి చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత తను బయటికి వస్తుంది, ఆ మట్టి ఇంట్లో ఉన్న అయితే వస్తే వద్లేనా భవిష్య తమ్ముడికి ఇచ్చేసే ఇచ్చేసే ఏదో ఒకటి. ఓకే. అప్పుడు బయట ఎత్తేటప్పుడు ఆ గుడ్డ నక్క దగ్గరికి మెల్లగా సైలెంట్ గా వస్తుంటే దాన్ని తినేద్దాం అనుకుంటారు. తినేద్దాం అనుకుంటే కానీ తను మాత్రం ఎవరు కనిపించలేదని, మళ్ళీ గుడ్డ నక్క వస్తుందని తనకి సౌండ్ తెలిసి అది ఫాస్ట్ గా అయిపోయి
వెళ్ళి తొందరగా కుంటే డోర్ వేసేస్తుంది. అప్పుడు గుండెలో కాకుండా తినతో కాదు కానీ ఆ రాళ్ళతో కట్టుకున్న ఇంటికంతా అక్కడ ఆ ఇల్లు ఎలాగో కూలిపోతుంది కదా తొందరగా అని అనుకుంటారు. అయితే వెళ్ళినప్పుడు అక్కడేమో అంటే ఆ రాళ్ళ ఇంటికి ఇంకా ఒక మట్టి ఇంటికి హోల్స్ ఉంటాయి అన్నమాట. దాని ద్వారా లోపలికి వెళ్ళామనుకుంటారు కానీ వెళ్ళలేదు. మొత్తం కూలిపోతుంది ఆ మడ్ ఇల్లు మొత్తం. అయితే ఊడిపోతే అప్పుడు రాళ్ళతో కట్టిన ఇంటికి వెళ్తుంది. అక్కడ ఇల్లు కూల్పేస్తుంది మడ్డ ఇంటిని. కూల్పేస్తే అది చాలా భయపడుతుంది. తొందరగా ఇదేంటి మట్టి ఇంటికి వెళ్దాం అని అంటది అని అనుకుంటది మనసులో. అయితే ఫాస్ట్ అనుకుంటూ వెళ్తుంది కానీ అక్కడ మాత్రం దాన్ని కూడా కూల్పేస్తుంది. కూల్పేస్తే ఇదేంటి అప్పుడు వాళ్ళిద్దరు చాలా భయపడతారు. మనం ఒక పని చేద్దామని ఆ రాళ్ళతో కట్టుకున్న ఇల్లు రాళ్ళతో కట్టుకుంటారు. ఇంకా చెప్తారు అనమాట. నాకు ఒక ఐడియా వచ్చింది, మనం ఇంకో పిగ్ దగ్గరికి వెళ్దాం అక్కడ మంచిగా ఉంటది కదా అని వెళ్తారు. వాళ్ళిద్దరు వెళ్తారంట. వెళ్తే అక్కడ చాలా ప్రశాంతంగా ఇంకా చాలా వెచ్చగా మంచిగా ఉంటది. ఇంకా వాళ్ళందరూ అక్కడే ఉంటారు అనమాట. అయితే ఉంటే ఆ గుండెలక్కనేమో కూలిపోయడానికి చూస్తుంది కానీ ఎంత గట్టిగా కూలిపోవడానికి చూసినా కానీ అది అస్సలు కూలిపోదు. కానీ కనీసం ఆ హోల్ నుంచి అన్న వెళ్దామనుకుంటే హోల్ కూడా ఉండదు అక్కడ. సో అందుకని ఇదేంటి వాళ్ళందరూ కలిసి అక్కడే ఉందామని అనుకుంటారు. వాళ్ళైతే అప్పుడు గుంటను అక్కడి నుంచి తప్పించుకున్నారు, హ్యాపీగా లివ్ చేస్తున్నారు. ఇప్పుడు స్మాల్ స్టోరీ చెప్తా, అది కూడా చాలా మంచి స్టోరీ. సో ఒక రోజు హనీబీ ఉంటారు కదా, హనీబీ దోమ దగ్గరికి వెళ్ళింది అనమాట. అంటే మస్కిటో దగ్గరికి వెళ్ళింది. మస్కిటో దగ్గరికి వెళ్ళేసి మస్కిటో మనం ఇద్దరం చూడడానికి ఒకేలా ఉంటాము, కలిసి ఎగురుతాము, కలిసి మనుషులను కలుస్తాము, కానీ ఎప్పుడు మనుషులు నన్నే తిట్టుకుంటారు, నిన్నే తిట్టుకోరు అని అంటది. దోమ మస్కిటో వెళ్ళి హనీబీ దగ్గరికి అంటది. అంటది. అలా అనగానే అప్పుడు హనీబీ నవ్వుకుంటూ మస్కిటో నువ్వు ఎప్పుడు మనుషులు కనబడినా వాళ్ళని కలిసిస్తావు, కానీ నేను మాత్రం వాళ్ళు నాకు హాని చేసినప్పుడు మాత్రమే నేను వాళ్ళని కలుస్తాను, అందుకే మనుషులు ఎప్పుడు చూసినా నిన్నే తిట్టుకుంటారు అని అంటారు. అప్పుడు మస్కిటోకి అర్థమైనది, ఓహో నేను ఇలా చేస్తున్నా. బాగుంది స్టోరీ, బాగుంది కదా పిల్లలు? భవిష్యత్తు స్టోరీ కూడా బాగుంది కదా? మా బన్నీ గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు స్టోరీ వినేసి. సో అయిందా డ్రాయింగ్? ఎంతవరకు వచ్చింది? టైం అవుతుంది నాన్న, చూడండి టైం అవుతుంది. 4 అవుతుంది, 4:30 వరకు అయిపోవాలి. 4:23కి టైం అయిపోతుంది. 3:23కి స్టార్ట్ చేశాడు, 4:23. ఓకేనా? టైం ఈజ్ 4 o'clock. ఓకేనా? చాలా తొందరగా ఫినిష్ చేసేయండి. బన్నీ ఏం కావాలి? ఇట్రా అయిపోయిన వాళ్ళు బన్నీని ఆడిపోయాను నాన్న. చూడండి అందరు చూడండి, 4:23 కల్లా స్టాప్ చేయాలి. చూడు ఏం చేస్తున్నాడు. బన్నీని ఆడిపోయండి అమ్మా అయిపోయిన వాళ్ళు. Welcome back to drawing competition part 2. So ఈ వీడియోలో మేము ఎవరి డ్రాయింగ్స్ చూపించబోతున్నాం అండ్ ఎవరు విన్నారో మీకు తెలియజేయబోతున్నాం. ఓకే అన్నమాట. మా డ్రాయింగ్స్ చూసి కామెంట్ చేయండి ఎవరు విన్నారో. ఓకేనా? ఎవరిది చాలా బాగుందో మా డ్రాయింగ్స్ చూసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నేమ్స్ చెప్పండి, డ్రాయింగ్ డయాగ్రామ్స్ చూపించండి. నాది మ్యాంగో ట్రీ, నా పేరు జస్మిత. చూపించండి మ్యాంగో ట్రీ క్లియర్గా చూపెట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. సో హాయ్, అందుకే నా పేరు జస్మిత, నేను మ్యాంగో ట్రీ అయితే వేసాను. ఓకే, వావ్ సూపర్. ఇది గ్రీన్ మ్యాంగోస్ అండ్ yellow మ్యాంగోస్, ఇది రెయిన్బో అండ్ సన్. ఓకే నైస్.
ఓకే నెక్స్ట్ నా పేరేమో భవిష్య. షో మీ యువర్ డయాగ్రామ్. బర్డ్స్ దేసా, లవ్లీ బర్డ్స్. ఓకే అండ్ ఇంకా ఇదేసా అంటే మన బాల్కనీలో రాడ్స్ ఉంటాయి కదా, టెర్రస్ లో అవి రాడ్స్, ఇంకా లైట్ ఉంది, సన్ కూడా ఉంది, ఇంకా బర్డ్స్ కూడా ఇక్కడ ఫ్లై చేస్తున్నారు. నైట్ టైం లో సన్ వచ్చింది, లైట్స్ వచ్చినాయా? ఏదో అలా పెట్టా. ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హౌస్ కలర్ వేసిన డ్రాయింగ్స్ అయితే పార్క్ లో మ్యాంగో ట్రీ, ఇంకా స్లైడ్స్, ఓకే యూనికార్న్. సూపర్. ఇదేమో బీచ్ లో హౌస్, మౌంటైన్స్, వాటర్. మరి హౌస్ క్వశ్చన్ అడగొచ్చా? క్వశ్చన్ అడగొచ్చా? బీచ్ లో హౌస్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి బీచ్ ఇలా వస్తాయి కదా, మళ్ళీ అలలు వస్తుంటాయి, బీచ్ దూరంగా ఉంటాయి, మరి నువ్వు దగ్గరికి వేసేసావు. తనకు అలా బాగుంటది కాబట్టి అలా డ్రా చేసింది, తనకు అట్లా ఇష్టమేమో కదా, అంతేనా? సో అంతే సింపుల్. సో మీ డయాగ్రామ్స్ ఇలా ఉన్నాయా? సో ఏది చూస్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు, ముగ్గురి సూపర్ ఉన్నాయి. సో ఏం చేయాలి అర్థం అవ్వట్లే. ఓకే నువ్వు జస్మిత, నువ్వు ఇంకొకటి డయాగ్రామ్ దించినా బాగుంటుండే, 2 దించినా బాగుంటుండే. ఇది బాగుంది. వీళ్ళు ఏంటంటే 2-3 ఐటమ్స్ 2-3 డయాగ్రామ్స్ డ్రా చేస్తారు కదా, నువ్వు ఓన్లీ 1 చేసావు. సో వీళ్ళ ఏమంటారు, అవిష్క ఏమో 3 కూడా బాగున్నాయి, తను నువ్వు 1 తీసావు. నీది చాలా చాలా బాగుంది అని ఇంకొకటి దించిన దానికి పేరు. ఓకే నేను ఇష్టమైనవి దించండి అని అన్నా, ఇంకా వాళ్ళు అంత టైం ఉంది కాబట్టి 1 అవర్లో అంత. ఓకే ఓకే సో నీకు తెలియదు కాబట్టి ఫస్ట్ నాకు నీ డయాగ్రామ్ చాలా చాలా నచ్చింది కదా, ఒకసారి చూపించు, ఫ్రెండ్స్ కూడా చూపించు. వావ్ సూపర్గా ఉంది కదా. గ్రీన్ మ్యాంగోస్, ఆరెంజ్, ఇగో ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్, రెయిన్బో ఇచ్చింది అండ్ సన్, చాలా చాలా బాగుంది ఇది. అండ్ సెకండ్ వచ్చేసి అవిష్క చూపెట్టినాను ఇది చూడు, ఇక్కడ వచ్చేసి మ్యాంగో ట్రీ అంట, అండ్ ఇక్కడ చూడండి స్లైడ్, పార్క్ లో స్లైడ్ అంట. ఇక్కడ గ్రీనరీ ఏమని వేస్తే ఇంకా బాగుంటుండే. ఇది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది చూడడానికైనా కూడా. ఇక్కడ బాడీ కూడా వైటా? ఓకే ఓకే సరే తీసుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా చాలా బాగుంది, నాకు ఇది చాలా నచ్చింది, సింపుల్ గా బాగుంది. ఓకేనా? సో సెకండ్ వచ్చేసి అవిష్క, ఫస్ట్ వచ్చేసి జస్మిత్. ఓకేనా? అండ్ థర్డ్ నీది కూడా చాలా చాలా బాగున్నాయి, కానీ నువ్వు చిన్నగా పిక్చర్స్ అనేది చిన్నగా డ్రా చేసావు, అది ఒకటే నీది ఫెయిల్. ఓకేనా? సరే హ్యాపీయా ఇద్దరికి? ఫస్ట్ విన్నర్, సెకండ్ విన్నర్. ఓకే సెకండ్ అండ్ థర్డ్. ఓకే సర్ప్రైజ్ ఇస్తాను, అందరు కళ్ళు మూసుకోండి, ముగ్గురికి ఇస్తాను సర్ప్రైజ్. ఫస్ట్ సెకండ్ అని చెప్పాను, ఓన్లీ చెప్పడం వరకే, ఇవ్వడం ముగ్గురికి సమానంగా ఇస్తాను. మీకు ఫేవరెట్ ఒకటి ఇస్తాను. ఓకేనా? ఓకే కళ్ళు మూసుకొని క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ ఇట్, వెయిట్. ఓకే స్ట్రాబెరీస్ వీళ్ళకి చాలా చాలా ఇష్టం, స్ట్రాబెరీస్ పిల్లలకంటే ఈ పిల్లలకు చాలా చాలా ఇష్టం. సో స్ట్రాబెరీస్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినాను నేను. ఇంకా వీళ్ళకి ఇంకా ఏం తీసుకురాలేదు, సో ఇది ఇంట్లో ఉన్నాయి ఇవి ఇస్తున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా వేరేది కూడా ఇస్తాను, అప్పటి వరకు ఇది ఇద్దాం అని చెప్పాను కదా. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో చూద్దాం ఈ వీడియో. ఓకే నీవి ఇచ్చి, ఓకే ఒక్కొక్కరు ఓపెన్ చేసి ఐస్ క్లోజ్ చేసి ఒక్కొక్కరు ఈ గిన్నెలో చేయబెట్టి తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళు ఐస్ ఓపెన్ చేయాలి. ఓకే హ్యాపీయా? నేను మీకు సర్ప్రైజ్ ఇస్తానులే తప్పకుండా. ఓకేనా? ఇప్పుడు వరకైతే నేను ఏం తీసుకురాలేను బయటకు వెళ్ళి. సో ఓకేనా? ఇప్పటి వరకు మీకు చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చాను. ఓకేనా? తినండి. బాగుందా స్ట్రాబెరీ? మీకు ఎప్పటి నుంచో అడిగారు కదా, సో నేను తీసుకొచ్చాను. ఓకేనా? మీకు ఒట్టిగానే ఇద్దామనుకున్నాను. ఓకేనా? సో ఇలా కుదిరేసింది. ఓకేనా? ఇచ్చేసే. బన్నీ నువ్వు తీసుకో ఒకటి, బన్నీ నువ్వు తీసుకో, మను నువ్వు తీసుకోమా. ఓకే తినండి. స్ట్రాబెరీ సరే సరే. భవిష్యది ఇంకా తన్విషది రేపు రివీల్ చేద్దాం రేపు. ఓకేనా?